హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇప్పుడే వీకెండ్ ఎపిసోడ్ చూడడం జరిగింది. సో వీకెండ్ ఎపిసోడ్ గురించి కబుర్లు చెప్తాను. అండ్ పెద్ద చెప్పుకోవాలంటే వీకెండ్ ఎపిసోడ్స్ గురించి మనకు తెలిసిందే, బోరింగ్ గానే ఉంటాయి. హానెస్ట్ గా చెప్పాలంటే వీక్ ఎపిసోడ్స్ బాగుంటాయి, వీకెండ్ ఎపిసోడ్స్ బోరింగ్ గా ఉంటాయి. బట్ ఇవాళ కూడా అంత మిడ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అంత ఏదో పెద్ద తాట తీసేసినంత ఎపిసోడ్ అనే కాదు. జనరల్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదో ఈ వీకెండ్ తాట తీసేస్తారు ఇట్లా హోస్ట్ అది 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 అని చెప్పి. అట్లా ఏం లేదు, సింపుల్గా సాఫీగా జరిగిపోయింది. అందరికీ చెప్పాల్సినవి చెప్పారు, లైట్గా టచ్ అప్ ఇచ్చి వదిలేశారు. కొన్ని విషయాలు ఇగ్నోర్ చేశారు, అవేంటో లిటర్గా చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే ఫ్రైడే టాస్క్ స్టార్ట్ అయింది. ఫ్రైడే టాస్క్ జరిగింది. ఫ్రైడే టాస్క్ ఏం జరిగింది? యాక్చువల్లీ ఫ్రైడే టాస్క్ ముందు ఆ, రాము క్యాప్టెన్ అయ్యాడు కదా. సో గుడ్లు ఎవరు దొంగలించారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను, ఇది అది అది అని చెప్పి సీరియస్ అయ్యాడు లిటరల్ గాను. సీరియస్ అయితే సంజన ఒప్పేసుకుంది, ఓకే ఇవ్వండి నాకు పనిష్మెంట్, ఇవ్వండి 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 అని చెప్పేసి. సో నెక్స్ట్ వీక్ వరకు మీకు నో ఎగ్స్ ఇది అనేది చెప్పాడు. ఈ లోపల బర్నీ ఏమో సీరియస్ అయిపోయాడు లిటరల్గా. షేమ్ ఉండాలి అట్లాగా అన్నం ఫుడ్ లాగేసుకోవడం, ఇది అది 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 అని చెప్పేసి. ఆ, సంజన ఏమో సీరియస్ అయింది. ఎందుకు సీరియస్, ఎందుకు అట్లా కోపం ఎందుకు చూస్తున్నారు, ఇది అది అది అని అయిపోయింది. అండ్ షేమ్లెస్ అని అన్నాడని చెప్పి హర్ట్ అయింది బేసికల్గా. అదయిన తర్వాత ఒక టాస్క్ పెట్టారు. టాస్క్ ఏమో 2 టీంల కింద డివైడ్ చేశారు. టాస్క్ ఏంటంటే అది బేసికల్గా అది మన థమ్స్అప్ ప్రమోషన్ యాడ్, మన టీవీలో చూస్తున్నాం కదా ఆ యాడ్ గురించి. సో ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో ఏమో లెటర్స్ ఉంటాయి. తూఫానీ అని ఒక లెటర్ తీసుకొచ్చి ఫిల్ చేయాలన్నమాట. TOOFANI అనే వర్డ్ స్విమ్మింగ్ పూల్ లెటర్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి పెట్టాలి. అండ్ లాస్ట్కి ఏంటంటే ఆ టాస్క్ గెలిచిన వాళ్ళకి బిర్యానీ ప్లస్ థమ్స్అప్ ఇస్తారనమాట, తినండి అని చెప్పడానికి. సో బేసికల్గా ఇట్స్ ప్రమోషన్ టాస్క్. దివ్య ఏమో డైవ్ చేసింది, దివ్యతో పాటు కళ్యాణ్ కూడా డైవ్ చేశాడు. దివ్య బాగా ఆడింది లిటరల్గా, వాటర్లో దూకి డీప్ డైవ్ చేసి లెటర్లన్నీ సంపాదించి కళ్యాణ్తో కంపేర్ చేసి బాగా ఆడింది, విచ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. షీ డిడ్ వెల్. ఆమె డైవ్ చేసి డీప్ డైవ్ చేసి, ఎందుకంటే ఆ లెటర్స్ అనేవి అక్షరాలు స్విమ్మింగ్ పూల్ బాటంలో ఉన్నాయన్నమాట, లిటరల్గా నేలకు అంటుకుని ఉన్నాయి. అవన్నీ లోపల దూకి, అది నాకు తెలిసి అది ఎంత 4 feet ఉంటుంది నాకు తెలిసి. జనరల్గా స్విమ్మింగ్ పూల్స్ ఆర్ జనరల్లీ 4 feet హైట్ ఉంటాయి. అందులో దూకి లిటరల్గా తీసి లెటర్ సంపాదించి అవన్నీ పెట్టడం ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. బాగా ఆడింది లిటరల్గాను. అండ్ వాళ్ళ టీం బిర్యానీ గెలుచుకుంది. అండ్ సంజన అండ్ తనూజ అలిగారు, ఎందుకంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయనివ్వలేదు అని చెప్పేసి. వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి అలిగారు. సో అలిగితే ఏమో ఆ, సరే ఇక మేము బిర్యానీ తిన్నాం, నేను బిర్యానీ తిన్నాను, ఇది అది అని చెప్పి సంజన అనింది. మీరు చాలా సెల్ఫిష్ అని చెప్పేసి బర్నీని తిట్టింది. బర్నీ ఏమో వాట్ సెల్ఫిష్, వాట్ సెల్ఫిష్ టాకింగ్, ఇది అది అని చెప్పి అరిచిపోయాడు. అరుస్తేనేమో ఇదే సెల్ఫిష్నెస్ ఇది అది. బేసికల్గా ఆమె కోపం ఇందాకటి కోపం, ఎందుకు షేమ్లెస్ అని తిట్టాడని చెప్పేసి, గుడ్లు తినేసిందని చెప్పేసి. ఈ విషయంలో సంజనాని తప్పు పట్టలేం. అంటే తప్పు అంటే భరణిని తప్పు పట్టలేదు, ఎందుకంటే గుడ్లు తినేసేయండి, కోపం ఉంటుంది కదా. 7 గుడ్లు తినేసింది లిటర్గా, ఆ కోపం ఉంటుంది కాబట్టి అది జస్టిఫైడే. బట్ షేమ్లెస్ అనడం కూడా కొంచెం తప్పు కాబట్టి అది కూడా 100% కరెక్ట్ అన్నాను. అట్ ద సేమ్ టైం ఈమెని షేమ్లెస్ అని చెప్పి, ఈమె షేమ్లెస్ అని అన్నాడు, నేను బట్టలు పుంజురుతున్నానా, ఇది అదే అని చెప్పి ఫుల్ కోపం తెచ్చుకుంది. సో అక్కడితో అయిపోయింది అనమాట. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఏంటంటే రాము కంగ్రాట్స్ చెప్పారు, బికాజ్ హీఈస్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్, ఇది అది. ఇదే రాము, ఇదే చూపించు, ఎక్కడి నుంచి వచ్చావు ఇదే చూపించు అని అన్నారు. యాక్చువల్గా సంజనాకి అగైన్ సంజన కొంచెం డిగ్గిచ్చినట్టు అనిపించింది లిటల్ గాను. సో లైక్ మీరు బాగా ఆడుతున్నావు రాము, ఇంకా చూపించే ఎర్ర కుమ్మే అని చెప్పారు లిటల్ గాను. తర్వాత వచ్చేసి హరీష్ ఏంటంటే, ఏంటి హరీష్ నువ్వు ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు, తొక్క లేదు, అసలు ఎందుకు వచ్చావు, నువ్వు ఏం చేయట్లేదు, ఇప్పుడు చూసినా బీన్ బ్యాగ్ మీద కూర్చుంటావు, మాట్లాడో పేకో ఇది అది అని చెప్పి తిట్టారు. ఆ బీన్ బ్యాగ్ తీసుకొచ్చి హాల్లో పెట్టారు, అక్కడే కూర్చోబెట్టేసారు. ఇంకా అక్కడ ఆయన పట్టించుకొని ఆపేశారు లిటల్గా హోస్ట్ గారు. అందరికి స్టార్స్ ఇచ్చారనమాట, లైక్ బేస్డ్ ఆన్ యువర్ ఇంపాక్ట్ ఆన్ ద షో త్రూ అవుట్ ద వీక్. ఏంటంటే లైక్ సిల్వర్ స్టార్, బ్లాక్ స్టార్ అండ్ గోల్డ్ స్టార్. గోల్డ్ స్టార్ అంటే లైక్ యూఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్, నీకు మంచి, నువ్వు షోకి మంచి ఇంపాక్ట్ ఇస్తున్నావు. సిల్వర్ స్టార్ అంటే కొంచెం అందుకుంటున్నావు, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. బ్లాక్ స్టార్ అంటే అసలు నీ వల్ల ఏ ఉపయోగం లేదు, షోకి ఏ ఇంపాక్ట్ లేదు. సో అది స్టార్స్ ఏంటంటే ఫస్ట్ గోల్డ్ స్టార్ ఎవరికి ఇచ్చారు అంటే ఎమాన్యుల్కి ఇచ్చారనమాట. ఎమాన్యుల్ గోల్డ్ స్టార్ ఇచ్చారు. బాస్ కుమ్మేస్తావు, నువ్వు షో మంచి ఇంపాక్ట్ ఉంది, నువ్వు స్టోరీ చెప్పు, దానివల్ల నాకు కూడా ఏడుపు వచ్చింది, ఆ లెవెల్లో ఉంది లిటల్ గాను, చాలా బాగా ఆడుతున్నావు, కీప్ కంటిన్యూయింగ్ అన్న, కీప్ కుమ్మింగ్ అని చెప్పారు లిటల్గా. అది అయిపోయింది. తర్వాత వచ్చి శ్రీజాకి ఏంటంటే సిల్వర్ స్టార్ ఇచ్చారు. అసలు వాళ్ళని అడిగారు, అమ్మ నీకు ఏ స్టార్ కావాలంటే, సరే నాకు సిల్వర్ స్టార్ అని అంది. ఓకే అమ్మ సిల్వర్ స్టారే నీకు, కాకపోతే నువ్వు ఏంటంటే అన్నెసరీగా ఎక్కువ మాట్లాడేసావు, దానివల్ల కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు. నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు అది నీ దగ్గర ఉంచుకో. అందరికీ నేను వీళ్ళని ఎలిమినేట్ చేస్తా, వాళ్ళని బేసిక్గా నిన్న జరిగిన టాస్క్ గురించి, వీళ్ళని ఎలిమినేట్ చేస్తా, వాళ్ళని అవన్నీ కబుర్లు ఎందుకు చెప్పడం, దానివల్ల నీ స్ట్రాటజీ బయట తెలుసుకోవడం వల్ల వాళ్ళు మీ వాడిని ఎలిమినేట్ చేశారు, నువ్వు సపోర్ట్ చేసుకున్నాడు. సో నువ్వు తక్కువ మాట్లాడమ్మా అని చెప్పి క్లోజ్ చేశారు.
తర్వాత వచ్చి సుమన్ శెట్టిని అడిగారు. సార్ ఏం కావాలి నాన్న మీకు అంటే సిల్వర్ అన్నాడు. సిల్వర్ అంటే నాన్న నువ్వు చాలా మంచి గేమరు నువ్వు. అయితే నీ పొటెన్షియల్ నీకు అర్థం కావట్లేదు. ఆ! ఇంకా ఇంకా బా ఆడాలి. ఇంకా గేమర్ బయట ఆడాలి. బయట పడాలి. నువ్వు టాస్క్‌లు బా ఆడుతున్నావు. ఇంకా గేమ్ పరంగా బా ఆడాలి. ఇది అది అని చెప్పారు. ఓకే. షేర్ అని అన్నాడు. అక్కడితో అయిపోయింది. తనూజ అడిగి సార్ మీకేం కావాలంటే సార్ సిల్వర్ సార్ నో డౌట్ సార్ ఇది అది అని అంది. సరేనమ్మా అదని చెప్పి ఆ పోప్ టాపిక్ తీసుకొచ్చారు. పోప్ టాపిక్ తీసుకొస్తే మళ్ళీ అదే ఆ వీడియో ప్లే చేశారు. ఎందుకు ఇట్లా బిహేవ్ చేసావు ఇది అది అది అని చెప్పి దాని గురించి డీటెయిల్గా చెప్పక్కర్లేదు. ఆ పోప్లో నీ తప్పు ఉంది ఇది అది అది అని చెప్పారు. మధ్యలో ఎమాన్యుల్ అడిగాడు ఎవరు తప్పు ఉంది అంటే ఎమాన్యుల్ ఏమో ఫ్లిప్ అయిపోయాడు లిటరల్గా. ఫ్లిప్ అంటే ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన రితు అదే తనుజ తప్పు చెప్తాడని. తనుజ నీ తప్పు ఉంది ఆమెలో విసరడం కరెక్ట్గా వస్తుంది. తనుజ అని ఇట్లా రియాక్షన్ ఇచ్చింది. సో అది అయిపోయింది. సో దానికి ఏంటంటే సిల్వర్ స్టార్ ఇచ్చారు లిటరల్గా. వీడియోలు అన్ని ప్లే చేశారు బేసికల్గా. వీడియోలు ప్లే చేసి ఈ వీడియో చూడండి నీ బిహేవియర్ ఇట్లా ఉంది, ఇలా సంజన ఏం తప్పు చేసింది, జస్ట్ అడిగింది కదా నువ్వు ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యి అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నావు, ఇది అది అనవసరం ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి క్లోజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి రితుని అడిగితే అమ్మ నీకేదమ్మా సార్ సిల్వర్ సే అని అంది లిటరల్గా. సార్ ఆమెకు కూడా సిల్వర్ ఇచ్చారు. బేసికల్గా అదే గేమ్ గురించి టాపిక్ వచ్చింది. బట్ అంత పెద్ద ఏం లాగలే. కాకపోతే నేను ఒక్కటి అనుకున్నాను రితు టాపిక్ వచ్చినప్పుడు అట్లీస్ట్ నీ నువ్వు ఆడావు కదా, నువ్వు ఫ్లోరాతో గేమ్ ఆడావు కదా, ఆమెను ఇలా తోసుకుంటూ అది అడ్డుకుంటూ వెళ్ళిపోయావు కదా, నీ దృష్టిలో అది కరెక్టా రాంగా అని అడుగుతారని అనుకున్నాను. బట్ అది అడగలేదు. బికాస్ నేను అనుకున్నట్టే. ఎందుకంటే ఈ ప్రతి మనిషికి ఒక స్ట్రాటజీ ఉంటుంది టు సర్వైవ్ ఇన్ ద గేమ్. ఫుల్ తెలివితేటలు చూస్తారు, కన్నింగ్ తెలివితేటలు యూస్ చేస్తారు, ప్యూర్గా ఉంటారు, నక్స్ తొక్కుతారు, ఇవన్నీ వేస్తారు. అది హోస్ట్ అడగకూడదు జనరల్గా. హోస్ట్ జనరల్గా ఈ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ సమ్వన్స్ గేమ్ నా ఒపీనియన్ ప్రకారం. కాకపోతే హీ కెన్ ఆస్క్ ఈజ్ వాట్ యూర్ డూయింగ్ ఆర్ యూ కాన్షియస్, నువ్వు అనుకుని ఆడుతున్నావా ఇది అది అని చెప్పి. బట్ ఆయన అడగలేదు, విచ్ ఇస్ ఫైన్. అక్కడతో అయిపోయింది. సో దివ్యాని వచ్చేసి దివ్య అమ్మ నీకేం కావాలమ్మా అంటే సార్ నాకు సిల్వర్ కావాలి సార్ అన్నది. ఎందుకమ్మా సిల్వర్ నీకు అంటే సార్ నేను వచ్చి 1 వీక్ అయింది, బట్ నేను చాలా కష్టపడుతున్నాను, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను ఇది అది అనింది. నాకు సార్ ఏమో చూడమ్మా అందరూ టాస్క్లు ఆడుతున్నారు, స్కిట్లు చేస్తారు, నువ్వేం బుర్ర ఒక్కుంటూ కూర్చుంటున్నావు లిటరల్గాను, ఇంపాక్ట్ ఏం లేదు, ఇంకొంచెం ట్రై చేయి, ఎక్కువ కనబడాలి నువ్వు ఇది అది అది అని చెప్పారు. అండ్ తను కూడా చెప్పింది సార్ నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను ఇది అది అది అని చెప్పి. తర్వాత వచ్చేసి రాముకి ఏంటంటే సిల్వర్ ఇచ్చారు. చాలా బాగా ఆడుతున్నావు, ఒపీనియన్స్ బాగా చెప్తున్నావు, లిటరల్గానే ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, చాలా బాగా ఆడుతున్నావు. బట్ సంజన నువ్వు ఇప్పుడు క్యాప్టెన్ కదా, సంజన గుడ్లు దొబ్బేసింది కదా, తనకి ఏం పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే సార్ తనకి జైల్లో పెడతాను సార్ అంటే జైల్లో ఏముంది, పెట్టిన పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో ఏంటంటే పనిష్మెంట్ ఏంటంటే నాకు సార్ డిసైడ్ చేసి ఇచ్చారు పనిష్మెంట్. సంజన విల్ బి టెనెంట్ అండ్ ఇంట్లో ఏ పనులు ఉన్నా తన చేతి చేయించుకోవాలి. సో తను దట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ హర్. అండ్ తర్వాత వచ్చేసి పవన్ వచ్చేసి సిల్వర్ నీకేం కావాలన్నా అంటే సిల్వర్ అన్నాడు. ఓకే సిల్వర్ తీసుకోనన్నా, నువ్వు మరీ ఎమోషనల్స్ ఎక్కువ తీసేసుకుంటున్నావు, ఎక్కువ బంధాలు అవన్నీ ఎక్కువ పెట్టేసుకుంటున్నావు, అలాగే ఒక సైడ్కి వెళ్ళకు, హార్ట్ సైడ్ వెళ్ళకు, ఒకసారి మైండ్ కూడా యూజ్ చేయి ఇది అది అని చెప్పారు. అయిపోయింది. కళ్యాణ్కి వెళ్ళమో మళ్ళీ నేను నీకేం కావాలి అని అడిగితే సిల్వర్ అని చెప్పాడు. సిల్వర్ అని చెప్తే సరే ఓకేనా సిల్వర్ ఉంచుకోనన్నా, నువ్వు కదా బాగా ఆడుతున్నావు, ఇంకొంచెం బాగా ఆడాలి, ఎమోషన్స్ అయిపోక ఇది అది అని చెప్పారు. అయిపోయింది. భరణికి వచ్చేసి నాన్న నీకేం కావాలి నాన్న అంటే సిల్వర్ అన్నాడు. ఓకే నాన్న సిల్వర్ ఉంచుకో, కాకపోతే నువ్వు గేమ్లో పార్టిసిపేట్ చేయాలి నువ్వు ఇది అది అది అంటే లేదు సార్ నాకు భుజం నొప్పిగా ఉంది అందుకే పార్టిసిపేట్ చేయాలి అంటే భుజం మీద రెస్పాన్సిబిలిటీస్ మనుషుల్ని వేసేసుకుంటున్నావు, బ్యాలెన్స్ చేస్తున్నావు, అది కాదు నీలో ఇంకా గేమ్ బయటకు రావాలి, రియల్ బర్నీ ఏంటో బయట చూపించాలని ఇది అదే చెప్పారు. సో బర్నీ మ్యాటర్ అయిపోయింది. తర్వాత ఫ్లోరాకి వచ్చేసి కొంచెం బాగానే గట్టిగానే క్లాస్ స్పీకర్, అమ్మ నువ్వు ఇట్లాగా నీడలాగా సర్వెంట్ లాగా ఉండే పనికిరాదు, సపోర్టింగ్ స్టాఫ్ అయిపోయావు లిటరల్గాను, నీకు ఏ స్టార్ కావాలి అంటే సిల్వర్ అన్నట్టుంది, అడిగారో లేదు తెలీదు. ఇప్పుడు తనకు బ్లాక్ ఇచ్చారు లిటరల్గా, నువ్వు సపోర్టింగ్ స్టాఫ్ అయిపోతున్నావు, వాళ్ళు షాడో అయిపోతున్నావు లిటరల్గా ఇది అది అని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే తను అడిగింది సార్ రితు విషయంలో ఇలా ఇలా అయింది అదే అయిందంటే మరి నువ్వు ఆ టాస్క్లో అలా చేసావు, బాల్స్ దాచేసుకున్నావు, అది కరెక్టేనా నాన్న అంటే అదే సార్ తన స్ట్రాటజీ అది, నా స్ట్రాటజీ అంతే కదా, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది, అది కన్నింగ్ అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, తెలివైన అవ్వచ్చు, నక్క తొక్క చేయమని ఉంటుంది, భయపడకుండా ఆడు అని చెప్పారు. అయిపోయింది. సంజన హరీష్ని ఇద్దరు లేపారు. హరీష్ని అడిగితే సంజన గురించి సార్ సంజన బ్లాక్ స్టార్ ఇచ్చేయండి సార్, ఆమె సరదాకి సైకోయిజంకి తేడా లేదు, ఆమె ప్రాంక్ చేద్దాం అనుకుంటుంది కానీ దానివల్ల చాలా అనాయింగ్గా ఉంది అండ్ ఆమె సైకోటిక్ శాడిజంలో బిహేవ్ చేస్తుంది, ఆమెకి బ్లాక్ ఇచ్చేయండి అని అన్నాడు. తర్వాత సంజన అడిగితే హరీష్కి ఏమో సార్ హరీష్ కూడా బ్లాక్ ఇచ్చేయండి, ఇది పెద్ద ప్లాట్ఫామ్, ఇది ఆయన యూజ్ చేసుకోవట్లేదు లిటరల్గాను, రెస్పెక్ట్ లేదు బీబీ మీదను,
ఇప్పటి వరకు ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళ చేతులు కోసేసుకుని ఏమన్నా రమ్మంటే కూడా వచ్చేసేలా ఉన్నారు. ఈయన అసలు ఏం పార్టిసిపేషన్ లేదు, లిటరల్గా డల్లు కూర్చుంటాడు, పెద్ద ఇంపాక్ట్ లేదు, ఇది అది అది అని అన్నాడు. సంజనకేమో క్లాస్ స్పీకర్ బేసికల్గా. నాకు సార్ ఏమంటే, అమ్మ తల్లి నువ్వు చేసేది బాగానే ఉంది, కానీ అల్లరికి చిల్లరికి కొంచెం డిఫరెన్స్ ఉంది. నువ్వు చేసేది చిల్లర అయిపోతుంది లిటరల్గాను. అవి చెయ్యకు. నీ గురించి హౌస్లో అందరు సాక్రిఫైజులు చేస్తున్నారు, నువ్వేమో వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇది అని అంటున్నావు. సంజన ఏమో ఫస్ట్ అంది, నాకు వీళ్ళు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఐ ఫీల్ లెఫ్ట్ అవుట్, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు ఇది అది అని అంటే, అమ్మ నీ గురించి అందరూ సాక్రిఫైస్ చేశారు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు ఇది అది అని చెప్పారు. నువ్వు యాక్చువల్గా గోల్డ్ రిలేటెడ్ ప్లేయర్వి నువ్వు, కాకపోతే నీకు సిల్వర్ ఇస్తున్నాను, ఇంక నుంచి ఆపేసాయి. అండ్ మెడలో ఆ బ్యాండ్ వేశారు, దొంగలు ఉన్నారు అని చెప్పేసి. అదే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బ్యాండ్ వేశారు. సో అదనమాట. సో లాస్ట్కి వచ్చేసి ఇద్దరు లేపారు, హరీష్ని ఇంకా ఫ్లోరాని లేపారు. వాళ్ళిద్దరికి బ్లాక్ స్టార్స్ కాబట్టి. సో బేసికల్గా లాస్ట్కి వచ్చేసి హరీష్ని ఫ్లోరాని లేపారు. లేపినప్పుడు హౌస్లో వీళ్ళిద్దరిలో ఎవరైతే అవసరం లేదు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు మీరు డిసైడ్ చేయాలని చెప్పారు. సో వాళ్ళు ఫోటోలు పెట్టారు, ఫోటోలు తీసుకెళ్ళి షెడర్లో వేసేయాలి. ఇక్కడ నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యా బేసికల్గా కొంతమంది సెలెక్ట్ చేసుకున్న చాయిసెస్. సో ఫస్ట్ ఏమో బర్నీ ఏమో హరీష్ని పెట్టాడు లిటరల్గా, హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి. హరీష్ వల్ల హార్మోనీ డిస్టర్బ్ అంటూ ఏం అవ్వట్లేదు లిటరల్గా నా ఒపీనియన్లో. ఆయన అంత బ్రెయిన్ పక్ చేసే క్యాండిడేట్ అయితే కాదు నా ఒపీనియన్లో. ఈ జస్ట్ అనాయింగ్. ఆయన జోలికి వెళ్తే ఆయన అనాయింగ్, లేకపోతే ఆయన పట్టించుకోకపోతే ఇంపాక్ట్ ఏం లేదు. సో అది హరీష్ని వేసాడు. రాము ఏమో ఫ్లోరాని వేసాడు లిటరల్గా, బికాజ్ తను సపోర్టింగ్ క్యారెక్టర్ అని చెప్పి పెట్టాడు. కళ్యాణ్ ఏమో ఫ్లోరాని పెట్టాడు, జస్ట్ పపెట్లా ఉంటుంది, పెద్ద ఆమెకి సపోర్టింగ్గా ఉంటుంది, పెద్ద ఇండివిజువాలిటీ లేదని పెట్టాడు. శ్రీజ కూడా ఫ్లోరాని పెట్టింది, బికాజ్ లెస్ డిజర్వింగ్, ఆమె పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, ఇండివిజువాలిటీ లేదు అని చెప్పేసి. డెమన్ పవన్ ఏమో ఫ్లోరాని పెట్టాడు, నాన్ ఎంటర్టైనింగ్, పెద్ద ఏం ఇంపాక్ట్ ఏం లేదు ఇది అని చెప్పి. సుమన్ ఏమో హరీష్ని పెట్టాడు, ఎందుకంటే చాలా డిస్కరేజింగ్గా మాట్లాడతాడు, ఏ విషయం మాట్లాడినా చాలా విసుక్కుంటాడు, చిరాకు పడతాడు అన్న ఉద్దేశంతో చెప్పాడు. ఎమాన్యుల్ ఏమో హరీష్ని పెట్టాడు, లెస్ ఇంటరాక్టివ్ ఇది అది అని చెప్పేసి. సంజన ఏమో హరీష్, ఇందని చెప్పినట్టు పెద్ద బిగ్ బాస్ మీద పెద్ద రెస్పెక్ట్ లేదు ఆయనకి, ఏదో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉండి ఎప్పుడు చూసినా మూల కూర్చుంటాడు, సీరియస్గా ఉంటాడు ఇది అది అని చెప్పేసి. తనూజ ఏమో ఫ్లోరా, ఎందుకు అంటే అగైన్ నో ఇంపాక్ట్, పెద్ద ఎఫర్ట్స్ లేవు, గేమ్లో కనిపించట్లేదు. దివ్య కూడా ఫ్లోరా అనే సేమ్ రీజన్, నో ఇంపాక్ట్, లెస్ డిసర్వింగ్ ఇది. రితు కూడా ఫ్లోరా, సేమ్ రీజన్. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడతో వీళ్ళిద్దరిని నించోబెడితే మెజారిటీ ఓట్స్ వచ్చేసి ఫ్లోరాకి వచ్చింది. ఐ థింక్ లెట్ మీ కౌంట్ 8 పీపుల్ అవుట్ ఆఫ్ 13 హ్యావ్ ఓటెడ్ ఫర్ ఫ్లోరా. 4 ఏమో ఈయనకి వచ్చాయి, 8 ఏమో ఆవిడకి వచ్చాయి కాబట్టి. సో ఫ్లోరా ఇస్ నామినేటెడ్ ఫర్ ద నెక్స్ట్ 2 వీక్స్ అనమాట. సో నెక్స్ట్ 2 వీక్స్ వరకు ఫ్లోరా నామినేట్ చేస్తారు, దట్ షీ విల్ బీ నామినేషన్. ఆమెను ఎవరు ఓట్ చేయక్కర్లే. అండ్ ఇదనమాట. అండ్ ఇంకోటి కూడా మంచిగా పెట్టారు, లైక్ సంజన ఏదైతే టెనెంట్ అయిపోయిందో బికాస్ ఆఫ్ హర్ పనిష్మెంట్, సో దే వాంటెడ్ హరీష్ టు బీ ఇన్ ద హౌస్ యాజ్ అన్ ఓనర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఒక పర్సన్ ఇక్కడికి అని రిక్వెస్ట్ పెట్టారు. అది బిగ్ బాస్ పెట్టారు, ఇంకా రెజల్యూషన్ ఏం రాలేదు దాని మీద. హానెస్ట్గా చెప్పాలంటే రేపు ఎలిమినేషన్ ఉంటుంది, నాకు తెలిసి హరీష్ విల్ గెట్ ఎలిమినేటెడ్. అండ్ హరీష్ ఎలిమినేట్ అయిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి లిటరల్గా, బికాస్ ఈజ్ నాట్ ఈ వేస్టెడ్ గోల్డెన్ ఆపర్చునిటీ. అబ్బా మంచి ఆపర్చునిటీ వచ్చింది, చాలా నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు లిటరల్గా. వెన్ ఇన్ ద అగ్ని పరీక్ష షోలో ఆయన చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు, లైక్ సగం గుండు కొట్టేసుకున్నాడు లిటరల్గా. అదే జనరల్గా సగం గుండు కొట్టుకోవడం అనేది ఒక మగాడికి కానీ ఒక మనిషికి కానీ చాలా పెద్ద విషయం లిటరల్గా. ఎవడు చేయడు, అంత పెద్ద డేర్ చేయడు. బట్ ఒక షో కోసం సగం గుండు ఇట్లా అని చెప్పి గోకించేసుకున్నాడు, అంతవరకు వచ్చాడు. ఇక్కడ షోకి వచ్చిన తర్వాత అసలు ఏం ఇంపాక్ట్ లేదు, ఏం లేదు, టాస్క్లో పార్టిసిపేషన్ లేదు, ఏం లేదు. లిటరల్లీ ఇట్ వాజ్ అ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ లిటరల్గా ఆయన జర్నీ చూసుకుంటే. అండ్ హోప్ఫుల్లీ ఏం చెప్తాం ఇంకా, చూసి ఆయన ఏమైనా ఇంప్రూవ్ అవుతే బెటర్. ఆయన కొంచెం అంటే పర్సనల్ లైఫ్ గురించి నేను వెళ్ళను, బట్ హోప్ఫుల్లీ ఆయన ఇంకేమైనా షోస్లో కానీ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే ఫ్యూచర్లో ఇందులో కాకుండా కొంచెం బెటర్ పర్సనాలిటీ చూపిస్తే బెటర్ ఫర్ హిమ్ ఇఫ్ హీ వాంట్స్ టు గో ఇన్ టు షోస్ అండ్ ఆల్ దట్ స్టఫ్, అది నేను చెప్పచ్చు. అండ్ డిసప్పాయింటింగే మరి ఆయన పర్ఫార్మెన్స్. ఆయన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పెద్ద డిసప్పాయింట్మెంట్ చేసింది అయితే ఆయనే లిటరల్గా నా ఒపీనియన్లో. ఈ మర్యాద మనీష్, ప్రియా, ఫస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు గురించి నేను అంత పెద్ద వాళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ హరీష్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, బట్ హీ డిసప్పాయింటెడ్ బిగ్ టైం. అనవసరంగా దాన్ని నేను కాండర్ అయిపోతున్నాను, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాను, అదే డప్పు కొడతా కూర్చున్నారు ఫస్ట్ వీక్ నుంచి. అమ్మాయిలు కించపరుచుతున్నాను, హైజీన్ లేదని చెప్పి సైలెంట్ అయిపోయి
బాస్ ఎవడు ఎక్కడున్నావు బాస్ నువ్వు ఇంకాను అవన్నీ మూవ్ ఆన్ అయిపోయి బిగ్ బాస్కి వస్తున్నట్టే క్యారెక్టర్ అసాసినేషన్ అవుద్ది. అవ్వకుండా ఎలా ఉంటుంది అది? బిగ్ బాస్ అంటేనే అది లిటరల్ గాను అదే డప్పు కొట్టు కూర్చుంటా ఉన్నాడు లిటరల్ గా సీజన్ అంతా. అదే ఆయన చేసిన బిగ్ మిస్టేక్. అండ్ అంతే, అంతకన్నా ఏం చెప్పలేం. బెస్ట్ ఆఫ్ లక్ టు హిమ్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండీవర్స్. అండ్ మిస్డ్ ఆపర్చునిటీ, బిగ్ మిస్ ఆపర్చునిటీ. అండ్ చాలా నాకు తెలిసి చాలా మంది అప్సెట్ అవుతారు. ఇమ్మని నువ్వు వెళ్ళి ఏమి పీకలేకపోయావు, ఇవాళ నేను వెళ్ళుంటే బాగుండని అనుకుని కూడా అనుకోవచ్చు చాలా మంది లిటరల్ గాను ఆయన జర్నీ చూసిన తర్వాత. బట్ ఎనీవేస్ దట్స్ ఫేట్, వీ కాంట్ కంట్రోల్ ఇట్. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.